పోక్సో కేసులో బండి భగీరథ్కు ఊరట లభించలేదు. భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగితే ఈ పిటిషన్పై అర్ధరాత్రి 11:45 వరకు సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు అనంతరం హైకోర్టు ఈ కేసుపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పరిస్థితిలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు వెల్లడించింది. వచ్చే గురువారం తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది. పిటిషన్పై విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. బండి భగీరథ్కు ఎలాంటి ముందస్తు రక్షణ ఇవ్వకూడదని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో బాధితురాలి వయసుపై వస్తున్న అనుమానాలకు పీపీ తెరదించింది. బాధితురాలు ముమ్మాటికి మైనరేనని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. విచారణలో బాధితురాలి వయసు 17 ఏళ్ల 3 నెలలుగా నిర్ధారణ అయిందని తెలిపారు. దీనికి సంబంధించి ఆమె 10th మెమోతో పాటు జీహెచ్ఎంసీ జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ కూడా ఉన్నట్లు కోర్టుకు సమర్పించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సైతం బాధితురాలు మైనర్ అనే విషయం స్పష్టమైందని పీపీ పేర్కొన్నారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో జరిగిన సంఘటన మొత్తాన్ని వివరంగా వివరించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. బాధితురాలని పెళ్లి చేసుకుంటానని నమ్మించి బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పారు. అతను పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే సదరు బాలిక అతనితో కలిసి బయటకు వెళ్లిందని పీపీ వాదనలు వినిపించారు. ఈ కారణాల చేతనే పోలీసులు అతనిపై లైంగిక దాడి కేసులు నమోదు చేశారని, అందువల్ల నిందితుడికి ముందస్తు రక్షణ కల్పించకూడదని కోరారు. అంతకుముందు బండి భగీరథ్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో తన వాదనలు వినిపించారు. బండి భగీరథ్ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలన్న కోర్టును కోరారు. నిరంజన్ రెడ్డి వాదనల ప్రకారం బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో తన కుమార్తెను డిసెంబర్ 31న 2 రోజుల పాటు ఫామ్ హౌస్ లో ఉంచారని పేర్కొన్నారని తెలిపారు. అలాగే బలవంతంగా ఆల్కహాల్ తాగించారని కూడా ఫిర్యాదులో ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. అయితే అదే ఫిర్యాదులో బాధితురాలు నిందితుడితో పాటు మరో 5గురు కూడా ఫామ్ హౌస్ లో ఉన్నట్లు పేర్కొన్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కేసు నమోదు ఆలస్యం పైన పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నలు లేవనెత్తారు. ఘటన జరిగిన 4.5 నెలల తర్వాత ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. బాధితురాలు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తల్లి ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ విషయం తెలిసిన వెంటనే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వాదించారు. పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో ఆరోపణలపై అనుమానాలు ఉన్న సందర్భాల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేసినట్టు పలు కోర్టు తీర్పులు ఉన్నాయని నిరంజన్ రెడ్డి వాదించారు. అయినప్పటికీ కేసు తీవ్రత, ఆరోపణల స్వభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు బండి భగీరథ్కు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కొనసాగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. కేసులో బండి భగీరథకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇంటెమ్ బెయిల్ కోసం ఆయన దాదాపు 2 రోజుల నుంచి కూడా అనేక రకాలుగా కూడా ప్రయత్నించినప్పటికీ సీనియర్ కౌన్సిల్ అయినటువంటి నిరంజన్ రెడ్డి చేసినటువంటి వాదనని తోసిపెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. వచ్చే వెకేషన్ బెంచ్కి తుది తీర్పు ఇస్తామనేసి కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి న్యాయవాది ఉన్నారు. జరిగినటువంటి వాదనల గురించి పూర్తి వివరాలు అందించడానికి దాదాపు 3 గంటల పాటు కూడా చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించారు. ఇటు పీపీ కానీ, ఇటు నిరంజన్ రెడ్డి కానీ. ఏంటి వాళ్ళు ఫైనల్గా ఏం తీర్పు వచ్చింది? బండి భగీరథ్ పైన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా పోక్సో కేసులో అతని పైన కేసు నమోదు జరిగింది. బండి భగీరథ్ గౌరవ హైకోర్టుని బెయిల్ కోసం, ఇంటర్నల్ బెయిల్ కోసం సంప్రదించడం జరిగింది. గౌరవ హైకోర్టు ఇటు సైడు డిఫెన్స్ కౌన్సిల్ కానీ అటు పీపీ వాదన అయిన తర్వాత 3 గంటల తర్వాత 3 గంటలు వాదోపనం జరిగిన తర్వాత గౌరవ కోర్టు ఇంటర్నల్ బెయిల్ ఆర్డర్స్ అయితే ఉందో అది ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళు అడిగిన యాంటిసిపేటెడ్ బెయిల్ కూడా నెక్స్ట్ వచ్చే వారం వాటిపైన మేము చెప్తామని చెప్పేసి గౌరవ కోర్టు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో జరిగింది ఏంటంటే అమ్మాయి మైనర్ కాబట్టి ఈ పోక్సో కేసులో బండి భగీరథ్ అమ్మాయిని బలవంతంగా
వివిధ వివిధ రకాలుగా అమ్మాయిని వేధింపులకు గురి చేసి అని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి ఇంకొక విషయం తీసుకుపోవడం జరిగింది. అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేసిండు. ఈ యొక్క ఎఫ్ఐఆర్లో పోక్సో యాక్ట్ 5 అండ్ 6 అదేవిధంగా బిఎన్ఎస్ 74-75 ప్రకారం అదేవిధంగా 420 కూడా మేము ఆర్డర్ చేస్తామని చెప్పి గౌరవ కోర్టు చెప్పడం జరిగింది. పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అమ్మాయితోని సెక్సువల్గా అమ్మాయి ఫిజికల్గా అదేవిధంగా అమ్మాయిని మానసికంగా ఆమె ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది కాబట్టి బండి భగీరథ్ పైన ఇలాంటి బెయిల్ ఇవ్వకూడదు. బండి భగీరథ్ ముందే అమ్మాయికి అమ్మాయికి డబ్బులు ఫోన్పే చేయడం, మళ్ళీ అమ్మాయి వాళ్ళకి ఇక్కడ ఫోన్పే చేయడం, అదేవిధంగా అమ్మాయి పైన కరీంనగర్లో సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు సందర్భంలో వీళ్ళిద్దరు మాత్రమే కాదు, వాళ్ళతో పాటు మరొక 5 మంది ఉన్నారు. ఆల్కహాల్ అందరూ కూడా తీసుకున్నారు, ఎక్కడ కూడా బలవంతం చేయలేదనేది కూడా దాంట్లో పేర్కొన్నారు. అంటే తన విషయం ఏంది సార్, తను ఇచ్చినటువంటి కంప్లైంట్ చెప్పింది సార్. తను చెప్పింది బండి భగీరథ్ నన్ను బలవంతంగా మద్యం సేవించిండు, బలవంతంగా నా పైన సెక్సువల్ దాడి చేసిన ఆ అమ్మాయి చెప్పింది సార్. చెప్పింది కాబట్టి అదే విషయం ఇది గౌరవ కోర్టుకు పీపీ చెప్పడం జరిగింది. బండి భగీరథ్ ఇప్పుడు బిలో 18 years అమ్మాయి పోక్సో కూడా అప్లికేబుల్ కాబట్టి అంటే ఇప్పుడు వాదనలో 2 డేట్ ఆఫ్ బర్త్ల గురించి కూడా వచ్చాయి కాబట్టి అప్పుడు జరిగింది ఏం చెప్పారు అంటే పీపీ ఏం చెప్పారు? 2 వాస్తవానికి 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అనేది, ఒకటి బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ హైదరాబాద్ నగరంలో బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. రెండోది అమ్మాయి ఆదిలాబాద్లో చదువుకున్నది, ఆదిలాబాద్ నిర్మల చదువుకున్నది, 10th క్లాస్ వరకు 10th క్లాస్ మెమో ఒకటి ప్లస్ టీసీ 2 కన్సిడర్ చేయడం జరిగింది గౌరవ కోర్టు. 2 కన్సిడర్ చేసినా కూడా 2 కూడా బిలో 18 years ఉన్నాయి. ఒకటేమో 17 నెలల 3 రోజులు ఉన్నది, ఒకటేమో 17 నెలల 5 నెలలు ఉన్నది. కాబట్టి ఎక్కడ చూసినా అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో కేసు పెట్టడం జరిగింది. అంటే ఆయన ఒక తీసుకొని వచ్చారు, ఎందుకంటే ఆమె తీసుకున్న ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎక్కువగా వాళ్ళ స్నేహితులందరూ కూడా బండి భగీరథ్తో బాగా సన్నిహితంగానే ఉన్నారు, కన్సెంట్తోనే వాళ్ళు ఉన్నారు చూడండి, కానీ ఎక్కడికైనా బలవంతం పెట్టినట్టుగా లేదు అనేసి అన్నారు. గౌరవ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పిన విషయాలు కానీ గౌరవ కోర్టు తీసుకొచ్చిన ఇక్కడ చెప్పకూడదు. గౌరవ కోర్టుకు బండి భగీరథ్ చేసిన చాట్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా గౌరవ కోర్టు చూపించారు పీపీ గారు. ఇప్పుడు నేను చెప్తే బాగుండదు, ఎందుకంటే ఆ మైనర్ కాదు పోక్సో కాబట్టి చెప్పని బాగుండదు. చాలా మంచి మనం మాట్లాడని విషయాలు బండి భగీరథ్ అమ్మాయికి మెసేజ్ చేసిండు, అవన్నీ గౌరవ కోర్టు చూపించడం జరిగింది. అందుకు అవన్నీ కోర్టు కన్సిడర్ చేసి దేశవ్యాప్తంగా ఉన్న జడ్జిమెంట్లు డిఫెన్స్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ పీపీ గారు ఇక్కడ నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. అన్ని చెప్పినా కూడా గౌరవ కోర్టు ఈ యొక్క కేసులో నిష్పత్తంగా వివరించి ఇంటీరియర్ బిల్ ఆర్డర్ ఇవ్వలేదు. ఫైనల్గా ఇప్పుడు ఆర్డర్ ఇవ్వలేదు, ఓకే, రిజర్వ్ లేదు, 1 week తర్వాత వస్తుందా లేకపోతే 2 weeks తర్వాత వస్తుంది ఏంటి ఇప్పుడు ఫర్దర్గా ఎట్లా ఉండబోతుంది? చాలా వరకు చివరి నిమిషం వరకు నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇవ్వనేసి కూడా ఇటు సీనియర్ కౌన్సిల్ కూడా అడిగారు. కాబట్టి ఇప్పుడు ఎలా ఉండబోతుంది పోలీస్ యాక్షన్ కూడా ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఉందా, అవకాశం ఉందా? 100% సార్ ఇప్పటికే చేయాలి వాళ్ళు. సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి గారు తను ఎంత వాదనలు చేయాలో అంత చేసిండు. ఇక్కడ జరిగింది ఏంటంటే బండి భగీరథ్ స్వయాన లెటర్ రాసి నేను పోలీస్ స్టేషన్కి వస్తున్నానని చెప్పిండు పేట బషీరాబాద్. ఇప్పుడు ఆయన చిత్తశుద్ధి ఆయన నిరూపించుకుంటాడని చెప్పేసి నేను చెప్తాను. సో ఇది దాదాపు చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు అయితే ఇరు పక్షాల వద్ద కూడా విన్నారు. సో దాంతోపాటు ఇటు నిరంజన్ రెడ్డి కూడా కొన్ని అంశాలను కూడా ఆయన కీలకంగా కూడా ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆమె డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావన చేశారు. ఒక్కొక్క దాంట్లో లాగా ఉన్నారు వాళ్ళు, పైగా కొత్త కోర్టును కూడా తప్పుదో పట్టిస్తున్నారనే రీతిలో కూడా ఆయన తన వాదనలు వినిపించినటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. దాంతోపాటు ముఖ్యంగా డిసెంబర్ 31న 2 రోజుల పాటు ఫామ్ హౌస్లో ఉంచారనేసి కూడా ఆయన పేర్కొన్నారు. అలాగే బలవంతంగా ఆల్కహాల్ తాగించారని కూడా ఫిర్యాదులు ఆరోపణలు ఉన్నాయని. అయితే అదే ఫిర్యాదులు బాధితురాలు కానీ నిందితుడితో పాటు మరో 5 కూడా ఫామ్ హౌస్లో ఉన్నట్లు పేర్కొన్నారని కూడా ఆయన కోర్టుకి దృష్టికి తీసుకొని వచ్చడం జరిగింది. దాంతోపాటు అదే సందర్భంలో కూడా ఫోటోలు కానీ వీడియోలు కానీ అన్నీ కూడా తీసుకున్నారు. సో అప్పుడు ఎక్కడా కూడా ఆ ఫోటోలు పరిశీలిస్తే స్వచ్ఛందంగానే ఆల్కహాల్ తీసుకున్నట్టుగానే దాంట్లో ఉంది తప్ప ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా బాధితురాలని కించపరచాలన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు చేయలేదు అనేది ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు మొత్తం ఆ ఫామ్ హౌస్లో ఏం జరిగింది, ఫోటోలు సంబంధించిన వీడియోలు కానీ అన్నీ కూడా కోర్టుకి మేము సబ్మిట్ చేస్తామనేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు కేసు నమోదు ఆలస్యం పైన పిటిషనర్ తరపున న్యాయవాది కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తినటువంటి పరిస్థితి కనపడితే ఘటన జరిగిన 4.5 నెలల తర్వాత ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందనేది దానిపై కూడా ఆయన ప్రశ్న చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు బాధితురాలకు సంబంధించిన అంశంలో మానసికంగా శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఫిర్యాదులు పేర్కొన్నప్పటికీ
విషయం వెంటనే తెలిసినప్పటికీ ఎందుకు పోలీసులకు మీరు ఫిర్యాదు చేయలేరు, ఎందుకు దాదాపు 3 నెలల పాటు కూడా మీరు అలాగే తాత్సారం చేశారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఫిర్యాదులో 2025 అక్టోబర్ 25న శారీరక వేధింపులు జరిగాయని ఫిర్యాదులు పేర్కొన్నారు. కానీ ఆ రోజే బాధితురాలు స్వయంగా నిందితుడిని సినిమాకి రావాలని ఆహ్వానిస్తూ టికెట్లు పంపిందని కోర్టుకి ఆయన నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు నవంబర్ 12 కానీ 13, 14 తేదీలో కూడా బాధితురాలు తన క్లయింట్తో 8 గంటలకు పైగా ఫోన్లో మాట్లాడిందంటూ కూడా ఆయన కొన్ని పాయింట్స్ అనేది తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు బండి భగీరథకు సంబంధించినటువంటి అంశంలో కానీ అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పినటువంటి అన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత పోక్సో చట్టం కింద నమోదైన కేసులో ఆరోపణలపై అనుమానాలు ఉన్న సందర్భాల్లో నిందితులకి బెయిల్ మంజూరు చేసిన పలు కోర్టు తీర్పులు కూడా ఇప్పటికే నిరంజన్ రెడ్డి ఉన్నాయంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు కానీ కేసు తీవ్రత, ఆరోపణల స్వభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత తెలంగాణ హైకోర్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో బండి భగీరథకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తూ తదుపరి విచారణని వాయిదా వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఫైనల్గా బండి భగీరథకి హైకోర్టులో చుక్కెదురైంది. సో ఎప్పటికైనా కూడా అతన్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. సో ఇప్పటికే తన లాస్ట్ సిగ్నల్ కరీంనగర్లో తన మేనమామ దగ్గర సిగ్నల్ చూపించింది కాబట్టి ఇప్పటికే ఒక టీం కూడా ఇటు కరీంనగర్ కూడా వెళ్ళిన బట్టి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ఒక ఉత్కంఠత అనేది కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు గత 2 రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ హైకోర్టులో ఊరట వస్తుంది అనేసి కూడా భావించారు కాబట్టి ఇప్పుడు పోలీసులు కూడా తన బృందాలతో కూడా ఇప్పటికే బండి భగీరథ కోసం వెతుకులాట అనేది ప్రారంభించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చూడాలి బండి భగీరథ వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోతాడా లేకపోతే పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.